జపం ఎందుకు చేయాలంటే ఉదయము పొద్దునుంచి రాత్రి వరకు నేను ఆత్మని, నేను భగవంతుడి సేవకుడిని అని గుర్తుండేలాగా బతకడమే భక్తి. సోల్ అంటే ఏంటి? సోల్ అంటే ఏంటంటే సోల్ యొక్క డ్యూటీస్ తెలుసుకుంటే సోల్ ఏంటంటే అర్థమవుతుంది. నేను ఆత్మని అనుకుంటే తెలియదు అనమాట. నేను ఆత్మ అనుకుంటే మీరు ఆత్మ అవరు. ఆత్మ ఏం పనులు చేస్తుందో అది మీరు చేస్తేనే మీరు ఆత్మ అవుతారు. ఆత్మ ఏం పనులు చేస్తుందో ఆ పనులు మీరు చేస్తేనే మీరు ఆత్మని మీరు తెలుసుకుంటారు. అంటే భక్తి జీవితంలో నేను ఆత్మని తెలుసుకొని మనం సర్వీస్ చేయలేము. సర్వీస్ చేశాకే ఆత్మని తెలుస్తుంది. ఇది ఎంతమందికి అర్థమైన పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కలెక్టర్ అయిన తర్వాత ఆయన పరిపాలిస్తాడు భౌతిక జీవితంలో. కానీ భక్తి జీవితంలో ఏంటంటే నేను ఆత్మని తెలియాలంటే ముందు ఆత్మ పనులు చేయాలి. లేకపోతే నేను ఆత్మ, మీరు ఆత్మ, అందరూ ఆత్మ ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక థియరిటికల్ లాంగ్వేజ్ అవుతుంది. బట్ రియల్ లైఫ్లో అది బతకాలంటే నేను ఆత్మని తెలియాలంటే ఆత్మ పని ఏంటి? ఓన్లీ వన్ డ్యూటీ, చాంటింగ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అండ్ డిస్ట్రిబ్యూటింగ్ హరే కృష్ణ మంత్ర. చాంటింగ్ని అది కూడా సర్వీసే. చాంటింగ్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్ ఈస్ కాల్ పవర్ఫుల్ పర్ఫెక్ట్ సర్వీస్. చాంటింగ్ చేసేవాడు చాంటింగ్ని ప్రచారం చేస్తుంటే ఆయనకి ఆత్మ అనే సంగతి ఆ నామమే ఆయనకి చెప్తుంది అనమాట. అంటే మీకు మీరు కలెక్టర్ అనుకుంటే అవరనమాట. ఎగ్జామ్ రాసి ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇస్తుంది. అదేవిధంగా మీకు మీరు ఆత్మ అనుకుంటే అయిపోరు అనమాట. ఆ హరే కృష్ణ మంత్రమే నువ్వు ఆత్మవి అని చెబుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఎక్కువ నామం చేస్తామో అప్పుడు మీరు ఆత్మని తెలిసిందో అప్పుడు నేను ఆత్మను కదా, నేను ఈ శరీరం కాదు, మరి శరీరాన్ని ఎందుకు చెడుకు ఉపయోగించుకోవాలి? నేను ఆత్మను కదా, నేను అంటే అహంకారం, బుద్ధి, మనసులో ఉన్న చెడు ఆలోచనలు కాదు, నాకెందుకు ఇవి? మీరు ఆత్మని గట్టిగా రిలైజ్ అయిపోయారనుకో, మీరు భౌతికమైన శరీరము, మనస్సు ఈ నేచురల్గా వదిలేస్తారు అనమాట. ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. మీకు డిటేస్ట్ఫుల్ వస్తుంది అనమాట. డిటేస్ట్ఫుల్ అంటే ఏంటి? విరక్తిస్తే అన్యత్తరస్తే. ఇంట్రెస్ట్ పోద్ది. భౌతిక ప్రపంచము, వ్యక్తులు వాళ్ళు ఏదో ఆనందాన్ని ఇస్తారంట, వీళ్ళు ఏదో పొగుడుతారంట, వాళ్ళు ఏదైనా దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. మీకై మీరు ఆనందంగా ఉంటారనమాట. దట్స్ కల్ ఆత్మ ఆనంద స్థితి, బ్రహ్మభూత స్థితి. ఒక భక్తుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక భక్తుడు ఉద్యోగంకి వెళ్తున్నాడు. ఉద్యోగం వెళ్ళినప్పుడు ఆయన ఉదయం జపం చేశాడు అనుకోండి, ఆ నామం ఏం చేస్తుంది? నువ్వు ఆత్మ అని చెప్పేసింది. మీరు ఆత్మగా బస్సు ఎక్కుతారు. అక్కడ రకరకాల జనాలు, స్త్రీలు, పురుషులు, ట్రాఫిక్, సౌండ్లు అవన్నీ కనబడుతుంటాయి. తిట్టుకుంటుంటారు, అసూయపడుతుంటారు, లక్ష్యం లేకుండా పరిగెడుతుంటారు, డబ్బెడుతుంటారు. ఇవన్నీ మీరు చూస్తుంటారు అనమాట. మీరు బస్సు దిగిపోతారు. తర్వాత కాలేజ్కి స్కూల్కి వెళ్తారు. అక్కడ కూర్చొని మీ ఏదో సబ్జెక్ట్ ఇచ్చి ఉంటారు, అది చెబుతారు, ఓకే కంటెంట్ ఇస్తారు, అదేదో వాళ్ళు నెలకు శాలరీ వేసేస్తారు, డబ్బులు వస్తాయి, అండ్ మీరు ఇంటికి వెళ్ళిపోతారు. మీ ఇంట్లో మీ భర్త పిల్లలతో ఉంటారు. మీరు ఎన్ని రోల్స్ కాలేజీలో టీచర్ పాత్ర, ఇంట్లో అమ్మ పాత్ర అన్ని చేస్తున్నప్పటికీ బట్ మీరు ఆత్మ అనే అవేర్నెస్ లోనే ఉంటారనమాట. ఆ అవేర్నెస్ మిస్ అయిపోయిన మరుక్షణమే మనం మరణించామనుకోండి, పునర్జన్మ. ఆ అవేర్నెస్ తో బతకడమే జప సాధన యొక్క ముఖ్య లక్ష్యం. జపం ఎందుకు చేయాలంటే ఉదయము పొద్దునుంచి రాత్రి వరకు నేను ఆత్మని, నేను భగవంతుడి సేవకుడిని అని గుర్తుండేలాగా బతకడమే భక్తి. అంటే అగరబత్తి కాదు. భక్తి అంటే ఆత్మగా కృష్ణుడి యొక్క సేవకుడిగా ఉదయం నుంచి రాత్రి వరకు నేను కర్మ పనులు చేస్తున్నప్పటికీ నా ఒరిజినల్ ఐడెంటిటీని మిస్ కాకుండా జాగ్రత్తగా అవేర్గా ఉండడము. ఇప్పుడు దీన్ని చూద్దాం, దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇన్ని రోజులు మీరు క్లాసులు వింటుంటారు దేని గురించి? కంటెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ తీసుకొని లోడ్ చేయడానికి కాదన్నమాట. అప్లైడ్ సైన్స్. భక్తి అంటే అప్లైడ్ చేయాలి. ఇక్కడ చూద్దాం. ఈ శరీరం ఏంటి? ఒక మట్టి లేదా మైక్, ఏమి ఆలోచించదు, ఏదో ధరిస్తారు అంతే. ఒక వేషం, ఒక పాత్ర, ఒక స్త్రీ పాత్ర వేషం, ఒక పురుష పాత్ర వేషం, అదొక వేషధారణ. ఓకే, ఆ వస్త్రాలు ఎవరివి? మాయాదేవి ఒక వస్త్రం. మీరు అద్దం ముందుకు వెళ్ళి నేను ఎంత అందంగా ఉన్నానంటే అర్థం ఏంటి? మీరు ఎవరిని గ్లోరిఫై చేస్తున్నారు? మాయాదేవిని. నేను ఎంత పవిత్రంగా ఉన్నానంటే అర్థం ఏంటి? కృష్ణుడిని గ్లోరిఫై చేస్తున్నట్టు. నేను ఎంత పవిత్రమైన వ్యక్తిని అని మీకు అర్థమైంది అనుకోండి, అద్దం ముందుకు వెళ్ళి కృష్ణుడు గుర్తున్నట్టు. అదొక వేషం, ఒక స్త్రీ వేషం. స్త్రీ అందం లేదా పురుష ఒక వేషం అంతే. అది మన డెఫినేషన్ కాదు. అందం యొక్క డెఫినేషన్ మన శరీరం అందం కాదు. ఆ శరీరం ఎవరిది? వేషం, భౌతిక వేషం మాయాదేవిది. అద్దం ముందుకెళ్ళాక ఈ శరీరం మాయాదేవిది, నాది కాదు, నేను ఆత్మని. కాబట్టి నా మొట్టమొదటి పని జపము. ఎంత పనులు బిజీ అయిపోయినా 16 మాలు పక్కన పెట్టకుండా ఉంటున్నారంటే మీరు రియల్లీ మీరు భక్తులు అడుగు పెట్టినట్టే. ఒక శరీర పనుల్లో నిమగ్నం అయిపోయి మాయా పనుల్లో శరీరానికి సంబంధించిన ప్రతి పని మాయదే, ఆత్మకు సంబంధించిన ప్రతి పని కృష్ణుడిదే. ఇప్పుడు పాత్ర, ఇప్పుడు 2 పాత్రలు ఉంటాయి, ఒరిజినల్ పాత్ర, డూప్లికేట్ పాత్ర.
శరీరమో స్త్రీ శరీరం వచ్చింది, అదేదో మానవ శరీరం. ఇప్పుడు మనకి 2 పాత్రలు ఉంటాయండి. మీరు ఈ పాత్ర పోషిస్తారా, ఈ పాత్ర, ఇది పెర్సోనా అంటారు. ఇది ఒక పాత్ర అనమాట, వేషధారణ. అంటే ఒక సినిమా, ఆ హీరో సినిమాని. నేను అంటే నేను పురుషుడిని, నేను ఒక అధికారిని, నేను ఒక సంస్థ సభ్యుడిని, లేదా సంస్థలో పోస్ట్ ఉంది, లేదా మా ఇంట్లో నాకు ఈ రోల్ ఉంది అంటే మీ లైఫ్ అంతా ఓన్లీ ఒక సినిమా క్యారెక్టర్లో ఆ సినిమా హీరో హీరోయిన్ ఆ ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఎలాగైతే అట్రాక్ట్ అయిపోతాడో జీవించేస్తుంటాడు అనమాట. అప్పుడు చెప్తే డైరెక్టర్, సార్ సినిమా అయిపోయింది సార్, మీకు ఇంకా నెక్స్ట్ మీరు వెళ్ళిపోండి సార్ అంటారనమాట. ఓకే, మాయాదేవి కూడా అంతే, సార్ మీకు మానవ జన్మ ఇచ్చాము, మీ పని అయిపోయింది, మీ పని పోండి, అయిపోయి ఇది సినిమా అయిపోయింది. అరే నేను ఊహించుకున్నా కదరా ఈ వీళ్ళందరినీ, సార్ సినిమా స్టోరీ స్క్రిప్ట్ అయిపోయింది, ఎక్కడ వరకే మీ స్టోరీ. సో దాన్ని మృత్యు అంటారు. మృత్యు అంటే ఏంటి? సినిమా పూర్తయింది. అర్థమైందా? ఫేక్. మీరు 2 సంవత్సరాలు 50 సంవత్సరాలు జీవించిన స్టోరీ అంతా పోయినట్టే. మీరు పెట్టుకునే ఎమోషన్స్, ఆశలు, లేదా ఎక్స్పెక్టేషన్స్, లేదా అది ఇది ఇవన్నీ కూడా మాయాదేవి ఆ పాత్ర అయినట్టునే. ఓకే సార్ మీరు వెళ్ళండి సార్, టైం అవుతుంది పాత్ర. ఇప్పుడు భక్తి జీవితంలో దీనికి అంత ప్రియర్ టైం అవసరం లే. ఆయన సినిమాలు ఎందుకు తీయాలంటే కేవలం డబ్బుల కోసం తీయాలన్నమాట. డబ్బులు వచ్చాయా సినిమా వదిలేయాలి. లైక్ దట్ ఈ శరీరం ఉంచింది దేనికంటే చిన్న మెయింటెనెన్స్ కోసమే ఈ శరీరంలో పాత్రలు కానీ ఇవన్నీ చేయాలి. నేను ఒక టీచర్ పాత్ర, లేదా ఆ పాత్ర ఈ పాత్ర. కానీ ఇది మీ లైఫ్, ఇది కాదు, దీనికి అంత టైం అవసరం లేదు. ఈ పాత్ర మీది. ఇది 50 years సంబంధము, 60 years సంబంధం కాదు. ఈ నాటకంలో పాత్ర పోషిస్తున్నది నిజమైన వ్యక్తి, ఆత్మ. దిస్ ఈజ్ మీరనమాట, కృష్ణ పార్ట్. ఇప్పుడు ఒక సామాన్య మానవుడు దీనికి ఇవి తెలియదు. ఎందుకంటే మాయాదేవి ఏం చేస్తుంది అంటే ఆత్మ అనే సంగతి తెలియదు. ఎందుకంటే ఆయన దగ్గర జపశక్తి లేదనమాట. ఎందుకు మీరు జపం చేయాలంటే జపం చేస్తేనే మీ ఒరిజినాలిటీ లైఫ్లో బతుకుతారు. మీరు 16 మాలు చేయకుండా బయటికి వెళ్ళారంటే మీరు డూప్లికేట్ లైఫ్లో ఉండిపోతారు. మీరు కాదు, మనమందరం కూడా, నేను కూడా. సో జపమే రియాలిటీ. జపం చేసే వచ్చే శక్తితో బతకడమే రియాలిటీ. ఆ పెరుమాళ్ యొక్క పేరుని మీరు స్మరించలేదా, మీరు మీ పేరు ప్రతిష్టకి పోతారు. మీరు పేరు ప్రతిష్టకి వెళ్ళారా, మాయాదేవి మీ పేరుని చెడగొడుతుంది. ఒక మంచి సింగరు, మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయి, నేను ఏదో స్కాములు ఇరుక్కుపోయింది ఆమె, మొత్తం న్యూస్ అంతా వాళ్ళ పేర్లే. మనకు వచ్చే పేరు ప్రతిష్టలు వెనక అనంతమైన దుఃఖం ఉంది. అదే పెరుమాళ్ యొక్క పేరు ప్రతిష్టలు వెనక అనంతమైన ఆనందం ఉంది. మీరు ఆనందం ఉండాలనుకుంటే ఆత్మగా పెరుమాళ్ కోసం బతకండి. ఈ విధంగా భక్తి అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కాదు, అలర్ట్గా అవేర్నెస్తో బతకడం. మీరు మాత్రము ప్రభుపాద ప్రే చేస్తే ప్రభుపాద వారే మంచి గైడెన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు అనమాట. నడిపించి రక్షించి కాపాడేది ఎవరంటే మన ఆచార్యులే మనకి దిక్కు. ఇంక దుఃఖాలయంలో అన్ని పాత్రల పేరు దుఃఖ పాత్రలే, మట్టి పాత్రలు. అర్థమైందా? మట్టి పాత్ర పగిలినట్టు అన్నీ పగులుతాయి దుఃఖంకి. అవి ఆత్మహత్యో లేదా రోగాలు లేదా మనస్పార్థాలు. ఈ దుఃఖ పాత్రలు మనకు వద్దు అని చెప్పడానికే ఆనంద పాత్రలు స్వీకరించడం జరిగింది. నేను దుఃఖ పాత్రను కాదు, నేను ఆనంద పాత్రని. నా పేరు ఆనందం, నేను దుఃఖాన్ని కాదు. నా పేరు సచ్చితానందం, నేను సచ్చితానందంలో భాగాన్ని. నా పేరు సచ్చితానందం. నేను జపం వినలేదు కాబట్టి నేను దుఃఖ పాత్రను పోషిస్తున్నాను. నేను మందులు వేసుకోలేదు కాబట్టి రోగం వచ్చింది. ఇప్పుడు ఇంట్లో టెన్షన్ వచ్చింది. టెన్షన్ అంటే ఏంటి? దుఃఖ పాత్ర ఎందుకు వచ్చింది టెన్షన్? మీరు ఏం చేయలేదు, ఆనంద పాత్రని పోషించలేదు. మీరు ఎర్లీ మార్నింగ్ 2 గంటల ఆనంద పాత్ర పోషించండి. రోజంతా దుఃఖ పాత్ర మిమ్మల్ని తాకదు. లేదు నేను చేయలేనంటే దుఃఖ పాత్రే. మీరు మొత్తం ఎంకరేజ్ చేయండి. జపం చేయకుండా ఎవరైనా ఆనందంగా ఉన్నారా? ఉంటే ఎంతసేపు ఉన్నారు? పొద్దున్న క్లాస్ విన్నాను శిల ప్రభుపాద గారిది. ఏమంటుండంటే ఆచార్యులు ఒక వ్యక్తిని నీటిలో పెట్టారనుకోండి. నీటిలో పెట్టాక ఆయన బయట తీసినప్పుడు అమ్మయ్యా మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ముంచేస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు దుఃఖంలో ఉన్నాం, జస్ట్ చిన్న రిలీఫ్ వస్తుంది అనమాట. ఒక భార్య భర్త సంబంధం తీసుకుందామా ఎగ్జాంపుల్. భార్య భర్త సంబంధం మొత్తం చూడండి, భక్తి లేకపోతే పరిస్థితి ఏంటో. ఇంద్రియ సంతృప్తి టైంలోనే రిలీఫ్, రిమైండ్ టైంలో కొట్టుకుంటూ ఉంటారు గట్టిగా, అంతే. యాక్చువల్లీ వాళ్ళందరూ మనకు భక్తి లేని భార్య భర్తలు వాటర్లో ఊపిరాడకుండా ఉన్నట్టే. ఆ బయటికి మాయ ఏం చేస్తుంది, కొంచెం రిలీఫ్ ఇస్తుంది, సమ్ హ్యాపీగా ఉందరు ఇక్కడ అని. తర్వాత మళ్ళీ ముంచేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఫేక్. భక్తి లేకపోతే మన జీవితము ఏంటి? డోంట్ లివ్ యువర్ లైఫ్. మానవ జన్మని ఫేక్ పాత్రలకి, ఫేక్ ప్లెజర్స్కి ఖర్చు చేయకూడదు. అందుకోసమే భగవంతుడు ఆయన అంత ప్రేమతో నామావతారంగా వచ్చాడు. సో మన మానవ జన్మ, నేను స్ట్రాంగ్గా చెప్తున్న పాయింట్స్, డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. ఒరిజినాలిటీలో బతకండి, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. యూ విల్ గెట్. ఈ భర్తలోనే ఒరిజినాలిటీ పాత్ర పోషించాలి.
గోలోకం అంటే ఆత్మగా ఆత్మకార్యాలు చేసుకుంటూ బతకడం. సో ఈ మానవ జన్మ మరి మీరు బతుకుతున్నారు ఇంట్లో పొద్దున్నుంచి రాత్రి వరకు, లేదంటే చెక్ చేసుకోండి. సో క్లాస్ టైంలో క్లాస్ వినడం కాకుండా డైలీ లైఫ్లో కూడా ఇదే మూడ్లో ఉండాలి. అడిగిన మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాం అంటే ఏదో పర్పస్ చెప్పండి. పెళ్లి చేసుకున్న దానికోసం కాదు శాస్త్రి, మీ ఇద్దరు కూర్చొని భాగవతం డిస్కస్ చేసుకొని భగవద్గీత చదువుకొని పవిత్రంగా వెళ్ళడానికి కోసం పెళ్ళి, ఏదో ఒక రబ్బీస్ థింగ్స్ కోసం కదని చెప్పాను. మళ్ళీ తెలియట్లేదు బయట వాళ్ళకి పెళ్ళి ఎందుకు చేసుకుంటారు, పిల్లలు ఎందుకు, నో నాలెడ్జ్ అబౌట్. ఆమె అడుగుతున్న క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్? నా బీటెక్ అయిపోయింది, నెక్స్ట్ పెళ్ళి, ఓకే, తర్వాత పెళ్ళి ఏం చేస్తామమ్మా అంటే ఏమో నాకు తెలియదు. మా అమ్మ చెప్తుంది, వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది? నో అవేర్నెస్. ఇప్పుడు ఇది నేను చెప్పింది గృహస్థ జీవితానికి చాలా అప్లికల్ అవుతుంది. దాన్ని అన్నిటిని పాటించండి. ప్రతి అణువున ప్రతి సెకండ్ కూడా ఆత్మగా బతకడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. శిలా ప్రభుపాద వారు బతికే విధానం ఆత్మగా బతికారు. ఆయన శిష్యులు మనం కూడా అలాగే బతకాలి. డబ్బులు సంపాదనలో ఉద్యోగాల్లో ఎంత టెన్షన్ పడిపోయి అంత అన్నింగినస్ అవసరం లేదు. కూల్గా ఉండండి ఏం పని చేసినా. ఓకే, సినిమా హీరో ఉన్నాడు అని పొద్దున్న వేసి వాళ్ళ పిల్లలతో భార్యతో ఆడుకొని అప్పుడు ఆయన సినిమా హీరో షూటింగ్ వెళ్తారు, అక్కడ వేరే భార్య ఉంటుంది అక్కడ. ఓకే, లైక్ దట్ అనమాట. ఒరిజినల్ సంబంధంతో మీరు స్పెండ్ చేయాలి. అది కృష్ణ. మీరెవరు? ఆత్మనా? ఎవరు మీ ఒరిజినల్ కుటుంబము? కృష్ణుడు. తర్వాత ఇప్పుడు మీ కుటుంబంలో పాత్ర పోషించడానికి కేరింగ్ తీసుకోవాలి. కేరింగ్ తీసుకున్నాక ఒకరోజు మరణిస్తారు, మీ పని డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అటాచ్మెంట్ లేదు, ఎక్స్పెక్టేషన్స్ లేదు, కేరింగ్ ఉంది, మీ యొక్క పాత్ర పోషించారు, అయిపోయి. బాధ్యతలు అంటే ఏంటి? వాట్ ఈజ్ బాధ్యత అంటే ఏంటి? ఆత్మ బాధ్యత పవర్ఫుల్లా, శరీర బాధ్యత కాదు కదా. శరీరం బాధ్యత అది. ఆత్మకు డబ్బులు ఎందుకు? ఆత్మకి డబ్బులు ఎవరు? ఆత్మకు డబ్బు ఏది? జపశక్తి. చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఇది లైఫ్లో క్లారిటీ ఉండాలి. అంటే మనం ఎవరిని దూరం పెట్టట్లే, మనము కేర్ తీసుకుంటున్నాం. కేరింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. భౌతికమైన వ్యక్తుల పట్ల అటాచ్మెంట్ ఉందనుకోండి, దుఃఖం వస్తుంది. కేరింగ్ తీసుకున్నాం అనుకోండి, అరే నా పాత్రను పోషించని అయిపోయింది అంతే. ఇప్పుడు ఎందుకు ప్రతి ఇంట్లో ఏడుస్తుంటారు? వాళ్ళు ఓన్ చేసుకుంటారు అన్నమాట, పర్మనెంట్గా నా భర్త నా పిల్లలు నాతో ఉంటారని. బట్ సత్యం ఏంటి? పోతారని ఒక రోజుకి. సత్యం ఎందుకు మర్చిపోతారు? మాయ మరిపించేస్తుంది. ఎందుకు మాయ మరిపిస్తుంది? జపశక్తి లేదు. జపశక్తి ఉన్న కూడా సత్యం మర్చిపోడు. 50 సంవత్సరాలు ఉంటామండి, ఎందుకు అంత గొడవలు అవసరం ఏంటి? మీరు గొడవ పడితే పడండి, మనకు అంత ఓపిక లేవు, కానీ నా డ్యూటీ నేను చేస్తాను. చూడండి ఎంత ఈజీ అయిపోయింది. మీరు టెన్షన్ పడ్డారా? లేదా, అయిపోయాయి, మ్యాటర్ క్లోజ్. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ కావాలి.